దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఎఫ్ఎంసీజీ, టెలికాంతో పాటు కొన్ని ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు విదేశీ పోలియో ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులకు ఇందుకు దోహదపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఒక దశలో 233.44 పాయింట్లు ఎగబాకి 80,898.30 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. ఇక చివరికి 69 పాయింట్ల లాభంతో 80,716.55 వద్ద స్థిరపడింది. సూచీకి ఇది సరికొత్త జీవితకాల గరిష్ట ముగింపు కూడా. నిఫ్టీ సైతం ఆరంభ సెషన్లో 74.55 పాయింట్లు పెరిగి 24,661.25 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును చివర్లో 26.30 పాయింట్ల లాభంతో 24,613 వద్ద కొత్త జీవితకాల గరిష్ట ముగింపునకు నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు మార్కెట్ లాభాలను పరిమితం చేశాయి. సెన్సెక్స్ లోని 13 కంపెనీల్లో 18 లాభపడ్డాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి 20 క్యారెట్ల బంగారం ధర 550 పెరిగి 75,700 వద్దకు చేరుకోగా కిలో వెండి 400 పెరుగుదలతో 94,400 పలికింది. మొహరం సందర్భంగా బిఎస్ఈ, ఎన్ఎస్ఈ బుధవారం సెలవు పాటించనున్నాయి. గురువారం నుంచి మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.